జీవన్ రెడ్డి అంశం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశాక జీవన్ రెడ్డి మరింత జోష్ గా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్లీ రావాలి అని పదే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను వద్దనుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో మరోసారి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ వైస్ చైర్పర్సన్ హరిచరణ్ రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాణహిత నది జలాలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తొమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం పనుల్ని వేగవంతం చేయాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును సైతం పునరుద్ధరించాలన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయాల్లో చొరవ చూపించడం లేదని ఏకిపారేశారు. మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిపోతే కేసీఆర్ను దోషిగా చూపి ఆరోపణలు చేశారన్నారు. కానీ ఆయన తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత అని, తెలంగాణ కళా సహకారం కోసం ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధమయ్యారని, కేసీఆర్ త్యాగాలను కొనియాడారు. ఇప్పటికే 3 వ్యవసాయ కాలాలు వెళ్లిపోయాయన్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ జరుపుకుంటే రైతులకు తీవ్ర నష్టమన్నారు జీవన్ రెడ్డి. ఇక తెలంగాణలో భవిష్యత్తులో కరువు వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పునర్నిర్మాణం బీఆర్ఎస్ తోనే సాధ్యమని, జగిత్యాల నుంచే కేసీఆర్ చైత్యయాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చర్యల వల్లనే 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేసీఆర్ తో ప్రయాణం సరికొత్త అధ్యాయమని జీవన్ రెడ్డి భావోద్వేగంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందన్నారు. కేసీఆర్ గారితో నా అనుబంధం ఈనాటిది కాదని, నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు పరిచయం ఉందన్నారు. జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కేసీఆర్ గారు కూడా చెబుతూ ఉంటారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అన్నటువంటి నానుడి ఏదైతుందో ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినని చెప్పి అంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ పోయి అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అంటారు. నేను ఆశ్చర్యపోయిన మరి 2 రోజులకి ఎక్కడ పోయిన ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో అంటే నిజంగా చెప్పంటున్నా హరిచరణ్, ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక నువ్వు దేన్ని అన్న ఏమని బాబు చెప్పంటున్నా. మళ్ళీ నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పంటున్నా. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటా అప్పుడప్పుడు. నిజంగా రాజకీయాలలో ఏదైతుందో ఇవాళ నీ నానే భేద భావన లేకుండా అసలు దాని అవసరం గుర్తింపు